ఎగ్గుతో డిఫరెంట్‌గా ఎగ్ ఆమ్లెట్ కర్రీ బాగుంది కదా! కానీ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్‌గా అయిపోయే ప్రాసెస్ అండి. వెల్కమ్ టు నవ్వే సూపర్ ఫుడ్. ముందుగా స్టవ్ పైన పాన్ తీసుకొని తగినంత నూనె వేసి, నూనె వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, కొంచెం షాజీరా వేసి ఇది మొత్తం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి తీసుకున్న. ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, పుదీనా కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు 3 టమాటోస్ని తీసుకున్న, ముక్కలుగా కట్ చేసి వేసి టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1½ స్పూన్ కారం వేసి, చిటికెడు గరం మసాలా వేసి 2 టేబుల్ స్పూన్ల వాటర్ తీసుకొని నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనకు నూనె కూడా సపరేట్ అయింది కదా! ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ తీసుకొని ఇలా బీట్ చేసి పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కలపకుండా అలా ఉంచేస్తే మనకు మొత్తం కుక్ అయిపోతుంది. ఎక్కడైనా ఒకవేళ కుక్ అవ్వకుంటే కొంచెం ఇలా బ్రేక్ చేస్తే మనకు వాటర్ లాగా ఉన్నది కిందికి వెళ్ళిపోయి కుక్ అవుతుందండి. ఇప్పుడు వీటిని 4 పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా తిప్పేసి రెండో సైడ్ కూడా ఇలా కాల్చుకోవాలి. వన్ సైడు ఆమ్లెట్, వన్ సైడు టమాటో కర్రీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా! చాలా సింపుల్‌గా ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం చూసుకోవాలి తిప్పేసిన దాన్ని. ఇది కూడా మంచిగా కుక్ అయింది కదా! ఇంతే అండి సింపుల్‌గా. చల్లారిన తర్వాత బౌల్‌లోకి తీసేసుకొని దేంట్లోకైనా తినొచ్చు వేడి వేడిగా. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.